జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. నీళ్లు నిజాలు అనే అంశంపైన కొంత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఈ ప్రకాష్ సార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నీళ్లు నిజాలు కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏంది? అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఒక ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే నీళ్ళ మీద ఎవరెవరో ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పేటి అయితే అసలు ఏ రకంగా శాస్త్రీయమైనవి కానే కాదు. బ్యారేజీల ఇసుకల బ్యారేజీలు కడతారా అంటాడు. బ్యారేజీలు ఇసుకలనే కడతారు. తర్వాత మేడిగడ్డతో 1,00,000 కోట్లు తినేసిన్లు, మొత్తం నష్టమైంది, మొత్తం కొట్టుకపోయింది, ఇంకేం లేదని అంటాడు. మేడిగడ్డ అనేది చాలా చిన్నది. ఆ మొత్తము దాదాపు ఇప్పటివరకు అయినా ఖర్చు 93,000 కోట్లు అయితే అలా దానికి పెట్టింది ఎంత మ్యాక్సిమం ఉంటే ఒక 2,000 కోట్లు పెట్టారు అంతే. అందులో 85 ఇట్లా ఒక 3 పియర్స్ పోతేనే మొత్తం మేడిగడ్డ అక్కర రాదంటాడు. అంటే ఇట్లా అవాస్తవాలను, తర్వాత మేడిగడ్డ కూలింది కాబట్టి నీళ్ళు ఇయ్యలేమని చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి క్లియర్ చేద్దామని చెప్పి కవిత గారు ఇనిషియేటివ్ తీసుకొని పెట్టింది జాగృతి తరఫున. బట్ ఇవాళ పొలిటికల్ కాకుండా అందరూ కూడా ఇవాళ ఇంజనీర్స్ కానీ నిపుణులు కానీ ఇట్లాంటి వాళ్ళే రావడం వల్ల ఇది ఒక సక్సెస్ అయిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన క్రౌడ్ కూడా నిజంగానే నీటిపారుదల రంగంలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళ వల్ల ఏంటంటే ఇది ప్రజల్లోకి వెళ్తుంది. ఏంది అసలు వాస్తవం ఏంది, నీళ్ళు ఏంది, నిజాలు ఏంది, అవాస్తవాలు ఏంది, అది క్లారిఫై చేయడానికి పెట్టారు. అట్లాగే ఒక 10-15 డిమాండ్స్ ఉంటాయి. ఈ డిమాండ్స్ అన్నీ కూడా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. అట్లాగే ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలని భావిస్తున్నాం. చాలా సమస్యలు మరుగునబడి ఉన్నాయి. ఆయనకేమో అవగాహన లేదు, అక్కడ థింక్ ట్యాంక్ ఏం లేదు. అడ్వైజర్గా పెట్టుకున్న ఆయన ఇదివరకు మనకు అగెనిస్ట్గా ఆంధ్రకు పనిచేసిన ఆయన ఆదిత్యనాథ్ దాస్. సరే, ఆయన వ్యక్తిగతంగా మంచివాడే కావచ్చు, కానీ మరి ఇవాళ ఆయన మొన్నటి దాకా మనకు అగెనిస్ట్గా ఫైట్ చేశాడు. ఇవాళ మనకు అనుకూలంగా ఫైట్ చేయాలంటే కొద్దిగా మానసికంగా కష్టం అనిపిస్తుంది. కాబట్టి మన బాధలు తెలిసిన మన తెలంగాణ ఇంజనీర్లను ఎవరినైనా అడ్వైజర్స్గా పెట్టుకున్నట్టయితే బాగుండేది. రంగారెడ్డి గారిని పెట్టుకున్నారు, కానీ ఆయన ఛార్జ్ తీసుకోకముందే చనిపోయారు. అయితే ఈ సభ ద్వారా, రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఈ గోదావరి కానీ కృష్ణాలో కానీ జాతీయ సమస్యలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలతో పంపిణీ సమస్యలు ఉన్నాయి, ట్రిబ్యునల్ పనిచేస్తున్నది, కేఆర్ఎంబి జేఆర్ఎంబి దగ్గర లేపాల్సిన అంశాలు ఉన్నాయి. తర్వాత మన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డను రిపేర్ చేయాలి, వారదా ప్రాజెక్టు అనుమతులు తేవాలి. గోదావరిలో ఇప్పటికీ ఇంకా అనుమతులు రావాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. పొడంవీరయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేనే సీతమ్మ సాగర్ స్టే తీసుకొని వచ్చి ఆపిండు. వాటి స్టే వెకేట్ చేయించాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. ఇటువంటి అనేక ఇష్యూస్ మీద ఒకసారి అందరి దృష్టిని ఆకర్షించాలి, మనం విషయాలు వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో జాగృతి పెట్టిన ఈ మీటింగ్కు నన్ను ఆహ్వానించడం జరిగింది. మా వరకు మేము అన్ని విషయాలను కూడా తేడతెల్లం చేశాం. తెలంగాణకి రావాల్సిన కొన్ని నీళ్లను కూడా ఏపీకి తరలించుకుపోతా ఉన్నారని కొన్ని కథనాలు వినిపించినాయి. అసలు దాదాపు 400 టీఎంసీలకు పైన పడకపోయారు. శ్రీశైలంలోకి ఈ సంవత్సరం 1100 టీఎంసీలు వస్తే మనం 39-40 టీఎంసీలు కూడా వాడుకోలేకపోయినాం. మిగతా నీళ్ళన్నీ శ్రీశైలం నుంచి తరలించుకొని పోయారు. ఇవాళ నీళ్ళు అయిపోయినాయి శ్రీశైలంలో. మరి కనీసం స్టోరేజ్ కూడా ఉండకుండా రోజుకు 4 టీఎంసీలు 5 టీఎంసీలు తరలించుకొని పోతే తెలంగాణ హక్కులు ఎట్లా కాపాడుతాం? రేవంత్ రెడ్డి చంద్రబాబు చాలా దగ్గర కాబట్టి గురుదక్షిణ చెల్లిస్తున్నట్టున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ నాగార్జున సార్ మీద పోలీసులను తొలగించలేదు. కేఆర్ఎంబి దగ్గర నీళ్లను దోపిడీ జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తలేడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడం లేదు. ఇట్లా ఉంటే కృష్ణానదిలో మనకేం నీళ్ళు రావు. పైనుంచి పోలవరం నుంచి బంకచెర్లకు నీళ్ళని తీసుకుపోయే ప్రాజెక్ట్ మొదలైంది. అదే జరిగితే గోదావరిలో మన వాటా తగ్గిపోతుంది. మనకు ఆ రైట్స్ కోల్పోతాం. రైపేరియన్ రైట్స్ అని ఉంటాయి. ముందు ఎవరు వాడుకుంటే వాళ్ళకే నీళ్ళ మీద హక్కులు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు వాడుకున్నట్టయితే పెన్నా నదిలో, కావేరీ నదిలో మనకు నీళ్లు ఉండవు. కాబట్టి రేపటి రోజు మనం నష్టపోతాం. ఇటువంటి అన్ని అంశాలను కూడా ఒకసారి ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టి కూడా తేవాలనుకుంటున్నాం. ఈ సమావేశం తర్వాత కొన్ని తీర్మానాలు చేసి లేఖ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. నీళ్ళ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమం అప్పుడే దాంతోనే మన కొట్లాట ప్రారంభమైంది. మళ్ళీ నీళ్లు అటు తీసుకుపోతే తెలంగాణ సమాజం ఏమైపోతుంది? అంటే పెనం మీదకి వెళ్ళి పెంకల పడ్డట్టు అవుతుంది. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉన్నాం, ఇప్పుడు పెంకల పడ్డట్టు అవుతుంది. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాబట్టి ప్రజలకు అవేర్నెస్ ఉంటే కనుక ప్రభుత్వం జాగరూకతతో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మెడలు వంచి పనులు సాధించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ప్రజలను అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ సోయి కల్పించడానికే ఈ సమావేశం పనికొస్తుంది. ఎట్లా చూడవచ్చు సార్, కెనాల్స్ నుంచి వాటర్ రావట్లేమని రైతులు కూడా చాలా జిల్లాల నుంచి కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతా ఉన్నారు. సో నీళ్లకు ఎందుకు కరువు వస్తూ ఉంది? మళ్ళీ నీళ్ళు ఉండి కూడా మధ్యలో 5 సంవత్సరాల పాటు నీళ్లు మనం వాడుకున్నాం. ఇప్పుడు కావాలని చెప్పి కేసీఆర్ను బ్లేమ్ చేయడం కోసం ఆ గోదావరి నీళ్ళని ఎత్తిపోసినట్టయితే మనకు అద్భుతంగా ఆ నీటి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎత్తిపోస్తలేడు. మేడిగడ్డను బూచిగా చూపెట్టి ఆ పంప్ హౌస్ నుంచి నీళ్ళని తీసుకురావట్లేదు.
ఒక టీఎంసీ నీళ్లు డిసెంబర్ జనవరి దాకా తీసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం కాపర్ డ్యామ్ కట్టుకుంటే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర హెడ్ వస్తుంది. మనకు గోదావరిలో ప్రతిసారి కూడా 1-2 టీఎంసీలు రోజు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళని తీసుకోవడానికి మనకు ఏప్రిల్ మే దాకా కూడా అవకాశం ఉంటుంది. కానీ అది ఆ ప్రయత్నం చేయట్లేదు. కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి ఆ ప్రయత్నం చేస్తలేడు. ఒక వ్యక్తి పైన బ్లేమ్ చేసుకొని తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టచ్చు. అంటే 10 ఏళ్లలో మళ్ళీ ఆయనే రేపు 10 ఏళ్ళు అధికారంలో ఉండాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆయనకున్న పోటీ ఎవరు? కేసీఆర్ కదా. కాబట్టి బ్లేమ్ కేసీఆర్ మీద పెడితే మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఆయన దురాలోచన. మేడిగడ్డ విషయానికి వస్తే సార్, నిజంగానే మేడిగడ్డ తెలంగాణకి ఏం యూజ్ కాలేదంటారా? ఎందుకు కాలేదు? 60,000 ఎకరాలలో పంటలు పండినాయి మేడిగడ్డ నీళ్ళతో. వాళ్ళు హైదరాబాద్ కూడా నీళ్ళ కొరత లేదు అంటే మేడిగడ్డ ద్వారా ఎత్తిపోస్తున్న నీళ్ళే అవి. మరొకసారి అన్ని విషయాల మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు నీళ్లు నిజాలు తెలంగాణ జాగృతి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు, ఏం చెప్తారు? ఇప్పుడు నీళ్లు నిజాలు అనేటువంటి అంశాన్ని జాగృతి ఎందుకు తీసుకున్నదంటే 420 రోజులుగా రేవంత్ రెడ్డి పాలనలో నీటికి సంబంధించినటువంటి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. మేడిగడ్డ విషయంలో అయినా, కాళేశ్వరం విషయంలో అయినా 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అనేక వికాసాన్ని మొత్తంగా కూడా విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈ 420 రోజులుగా పరంపరంగా కొనసాగుతూ ఉంది. దానికి మేము ఇది విధ్వంసం కాదు వికాసం అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే, ఇది పార్టీల మధ్య తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అందుకే ఇవాళ ప్రజా సంఘాలుగా జాగృతి, తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి అనేక సమస్యల మీద ఉద్యమించినటువంటి నాయకురాలు కవిత. కాబట్టి ఈ అంశాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలి. ఈ ఏదైతే అబద్ధాలు ఆడుతూ ఉన్నారో నీటి మీద, దాన్ని ఆ అబద్ధాన్ని బద్దలు కొట్టి నిజాలు ప్రజలకు చెప్పాలి అనేటువంటి అంశం మీద ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అసలు కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి జరిగింది. అది 40-50 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు, లక్షల కోట్ల టన్నుల వరకు ఎదిగినటువంటి వరిధాన్యం విషయంలోనైనా అసలు మొత్తం నీటికి భూగర్భ జలాలన్నీ కూడా ఇవాళ కాళేశ్వరం వల్ల రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, బసవాపూర్ కానీ ఇట్లా అనేక రిజర్వాయర్ల వల్ల ఇవాళ లక్షలాది ఎకరాలు పారకంలోకి వచ్చి భూగర్భ జలాలు ఉప్పొంగి ఇవాళ రైతులందరూ కూడా సంతోషంగా ఉంటున్నటువంటి సందర్భంలో ఈ 420 రోజులుగా కేసీఆర్ పేరును తుడిచేస్తాం అనేటువంటి పద్ధతిలో ఒక కక్షభూని మా మీద ఉండేటువంటి కక్షను తెలంగాణ ప్రజల మీద చూపిస్తూ ఉన్నాడు. ఉన్న నీళ్లను వదలడం లేదు, అవసరమైనటువంటి ఆయకట్టుకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తలేడు. ఆ నీళ్లతో కొంత వ్యవసాయం చేసుకుంటే కనీసం పెట్టుబడి పెట్టాలంటే రైతు బంధు బంద్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకు చెప్పాలి, ప్రజలకు చైతన్యం చేయాలి. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి గతంలో కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు గారి ఇరిగేషన్ మినిస్టర్గా తీసుకున్నటువంటి అనేక పథకాలని వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒత్తిడి కూడా కొనసాగిస్తాము. రెండవది, ట్రిబ్యునల్ విషయంలో కూడా ఇవాళ మాకు న్యాయమైనటువంటి వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా కానీ కృష్ణాలో ప్రముఖంగా ఈ కృష్ణాలో ఉన్నటువంటి నీటి వాటాకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ వేసి మాకు అన్యాయం జరిగింది, మాకు ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కావాలని తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మేము కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని కోర్టు నుంచి విత్డ్రా చేసుకోమని చెప్పినా కూడా ప్రత్యేక ట్రిబ్యునల్ వేసుకోకుండా ఇవాళ మళ్ళీ కొత్త పంచాయతీలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ నీటి వాటాను సరైనటువంటి రీతిలో దక్కించుకోవాలన్నా, అట్లాగే కాకతీయ మిషన్ కింద చేసినటువంటి చెరువులన్నీ కూడా మళ్ళీ రిపేర్లకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. వాటిని మెయింటెనెన్స్ చేయాలి. అట్లాగే మధ్య తరహా ప్రాజెక్టులన్నీ కూడా వట్టిపోయే విధంగా ఇలా కనబడతా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా రీమోడలింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు కూడా ఇవాళ మా తెలంగాణ జాగృతి కవిత గారి నేతృత్వంలో ఈ సమస్యలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి ప్రజా సమస్యలకి అవసరమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కునేటువంటి క్రమంలో ఈ ఒక అద్భుతమైనటువంటి సమావేశం జరుగుతూ ఉంది. ఇంతకాలం ఇది పొలిటికల్ ఫైట్గా చూసిన రేవంత్ రెడ్డికి ఈ మీటింగ్తో, ఎందుకంటే అనేక మంది ఇంజనీర్ల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంజనీర్లు చెప్పకుండానే కేసీఆర్ గారే స్థలాలను నిర్ణయించినట్టు ఒక బూటక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ స్థలాల నియామకంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇంజనీర్లు కూడా ఇవాళ ఈ సమావేశంలో పాల్గొని నిజాల్ని తేల్చివేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ. ఎందుకంటే ఇవాళ అందరూ ఉద్యమకారులు, ఇంజనీర్లు, అన్ని సంఘాలు కూడా వచ్చి ఇవాళ నీటి పైన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కలిసికట్టుగా
జాగృతి ద్వారా తిప్పికొడదాం. ఒకవైపు రాజకీయ పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో, మా కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో ఒకవైపు రాజకీయ పోరాటం జరుగుతుంది, రెండో వైపు ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ఈ ప్రోగ్రాం కూడా ముందుకు తీసుకుపోవాలని మేము భావిస్తాం. సార్, నీళ్ళ విషయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు ఎలాంటి కష్టాలు రాకుండా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించారు. మళ్ళా రైతులు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కెనాల్స్ నుంచి వాటర్ రావట్లేవని, పంటలు పండట్లేవని, పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తాను. సో సంవత్సరంలోనే ఇట్లా ఉందంటే రానున్న 4 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది? సో ప్రభుత్వానికి రైతుల పట్ల కావచ్చు, ఈ ప్రాజెక్టుల పట్ల కావచ్చు చిత్తశుద్ధి ఉందనుకోవచ్చు. చిత్తశుద్ధి లేదు కాబట్టే కదా ఇవాళ మా రంగనాయక సాగర్లో నీళ్లున్నా కూడా మా నాయకులు అందరూ నీళ్లు విడుదల చేయాలంటే తప్ప విడుదల చేయలేదు. నల్గొండలో పొలాలన్నీ ఎండిపోతున్నాయంటే మా కేసీఆర్ గారే స్వయంగా వచ్చి బహిరంగ సభ పెట్టేదాకా నీళ్ళు ఇవ్వనటువంటి స్థితి. ఇలా అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా నీళ్లున్నా కూడా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసేటువంటి ఒక షాడిస్ట్ తత్వం ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఇది కేసీఆర్ అభివృద్ధి అని చెప్పడానికి ఆయనకు మనసు ఒప్పుతలేదు. కాబట్టి కేసీఆర్ గారి మీద, మా పార్టీ మీద ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి కక్షను ప్రజల్ని కష్టపెట్టడం ద్వారా, అంటే రేవంత్ రెడ్డి గారిని ఏమనకుంటే మనకు అన్నీ జరుగుతాయని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా రేపు సుస్థిరంగా ప్రభుత్వం కొనసాగించాలని కలలు కంటా ఉన్నాడు. డెఫినెట్గా, ఎందుకంటే ఇవాళ అప్పుడు వర్షపాతం కానీ ఇప్పుడు వర్షపాతం కానీ, అప్పుడున్న ప్రాజెక్టులు ఇప్పుడున్నాయి, అప్పుడు పంట పండినాయి ఇప్పుడు పంట పండుతూ ఉన్నాయి. ఇవాళ యాసంగికి మీరు ఎన్ని వడ్లు కొన్నారు? 50 లక్షల టన్నులు టార్గెట్ పెట్టుకుంటే కనీసం 10 లక్షల టన్నులకు కూడా మీరు బోనస్ ఇవ్వనటువంటి స్థితి కనబడ్డది. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా ఇప్పటికే రైతుల మీద మేము అధ్యయన కమిటీ కూడా ఇచ్చినాం. మా నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేటీఆర్ గారు నియమించారు. అన్ని జిల్లాలు కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, వ్యవసాయంలో వ్యవసాయ కూలీల పరిస్థితి ఎట్లా ఉంది, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి అధ్యయనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంజన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇది అది అన్నీ కలిపి మా అందరి లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణను తెరలు కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఉద్యమకారులది. డెఫినెట్గా ఆ వైపుగా మేము ప్రయాణం చేస్తాం. ఇంకో అంశం సార్, నీళ్ళ పంచాయతీ కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం కొట్లాడిందంటే మా నీళ్లు మాకు కావాలంట. మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన నీళ్లు మళ్ళీ ఏపీకి తరలించుకుపోతా ఉన్నారని కొన్ని కథనాలు వినిపిస్తాయి. ఎంతవరకు కథనాలు కాదు, వాస్తవాలు కదా. ఇవాళ బంకచర్ల అనేటువంటి లిఫ్ట్ ప్రాజెక్టును వాళ్ళు 200 టీఎంసీని ఏంటి వరద జలాల నీళ్లను తీసుకుపోతున్నామనే పేరు మీద గతంలో తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చేసినటువంటి కెనాల్ను వెడల్పు చేయడం ద్వారా ఒక పర్మనెంట్ సోర్స్గా తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంతకుముందు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభించినప్పుడు మేము నేషనల్ ట్రిబ్యునల్కు, కృష్ణా ట్రిబ్యునల్ కూడా పోయినాం. ఇవాళ చంద్రబాబు నాయుడు మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల రేపు ఆయన లేఖలు తీసుకొని దానికి అనుమతులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ తెలంగాణ మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 14కు ముందు ఉన్నటువంటి ఒక స్థితి మళ్ళీ ఎక్కడ వస్తుందో అనేటువంటి ఇవాళ రైతాంగంలో ఉన్నటువంటి ఆందోళనని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మెరుగైనటువంటి పాలన ఇస్తాను కేసీఆర్ గారి కంటే, ప్రజలు నమ్మేదో ఓట్లు వేసారు, అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలన చేయి, పరిపాలన మీద దృష్టి పెట్టమని మేమంటే ఉన్నదాన్నంతా కూడా విధ్వంసం చేసి వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించి గత పాలనంతా వ్యర్థమైనటువంటి పాలన. మళ్ళీ ఈ 14 నెలల పాలనలో ఏం చేసినావు, ఎన్ని కట్టినావు, ఏ చెరువు కట్టినావు, ఏ చెక్ డ్యామ్ కట్టినావు, ఏ నీళ్లు తెచ్చినావు, నువ్వు చేసిందా ఏంది? హైడ్రా ద్వారా కూల్చివేతలు, మూసీ ద్వారా మా పేదోళ్ళ ఇల్లు కూల్చివేతలు తప్ప ఇంకేమి ఉన్నాయి? ఇలా అన్నీ రద్దే కదా. సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నాం. ఇచ్చిన 6 గ్యారంటీల్లో స్పష్టత లేకుండా పోతూ ఉంది. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ మీద నిర్బంధాలు, అరెస్టులు, సోషల్ మీడియా నాయకుల అరెస్టులు, బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు. ఏ వర్గం కూడా ఇలా సంతృప్తిగా లేదు. ఉద్యోగులు 8,000 మంది రిటైర్ అయ్యి మాకు రూపాయి వస్తలేదని చెప్పి ఇలా అన్నమో రామచంద్రాన్ని ఇలా ఇల్లు తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇప్పటి వరకు ఆ ఉద్యోగాల పరిస్థితి లేదు. 50,000 ఉద్యోగాలు ఇచ్చినవన్నా అవి మా కాలంలో అయినప్పటికీ కూడా 50,000 మీ ఖాతాలో వేసుకున్నా. 1,50,000 ఉద్యోగాలు పోయిన సంవత్సరం ఏమైపోయినాయి? జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష పార్టీగా, బాధ్యత గల పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో వీటిని అన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకుపోతాం, పొట్టాడుతాం. ప్రభుత్వం బాధ్యత వహించకపోతే రేపటి నాడు తెలంగాణ కరువు వస్తుంది అనుకోవచ్చు. డెఫినెట్గా కదా. ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నదే సమైక్యాంధ్ర పాలనలో మా అన్ని వనరులున్నా మాకు నీళ్ళు రాలేదు. పక్కపొంటి మా కృష్ణా, గోదావరి మా తలాపునున్న మా తడి పారలేదు.
అనేటువంటి స్లోగన్ మీద కదా, నీళ్లు నిధులు నియామకాల మీద ఇది ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఆ ఉద్యమ ఆకాంక్షలన్నీ కూడా తిరగబడేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడేమి మొత్తం తిరగబడలేదు. కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి అన్ని చెరువులు ఉన్నాయి, అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని కాలువలు ఉన్నాయి, ఇచ్చిన కరెంటు ఉంది, సాగుయోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి. వీటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఇంకా మెరుగైనటువంటి ప్రయత్నం కొనసాగాలని మేము భావిస్తాం. గొప్పగా ప్రాజెక్టులు కట్టినామంటారు, కానీ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రిగా అనేక దఫలాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నది గత ప్రభుత్వం బీఆర్ఎస్ అని చెప్పి కూడా మీరు వినే ఉంటారు. ఏం చెప్తారు? అంతే కదా, ఇంకా దానికి తప్ప ఇక నీళ్ళు 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ అంటే కేసీఆర్ను గొప్ప చేసినట్టు అవుతుంది కదా. అవినీతి అనే మరకేస్తే అయిపోయి. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇలా కవిత గారి మీద కూడా అంతే. కవిత గారు ఒక సమావేశం పెడతామంటే ఇవాళ ఏదో కేరళకు సంబంధించినటువంటి ఒక వార్త వేసి శునకానందం ముందే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటున్నా, నాయకులు అనేటువంటి వాళ్ళు మాట్లాడితే మీరు కేసులు ఉంటే, అవినీతి ఉంటే ఇవ్వరం కూడా మేము న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఫేస్ చేస్తాం. కానీ సమస్యలు మాట్లాడినప్పుడల్లా కేసులు పెట్టడం, సమస్యలు మాట్లాడినప్పుడల్లా బురద చల్లడం, సమస్యలు ఎత్తినప్పుడల్లా రకరకాలుగా వేధించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా పిలిపించారు, కేసులను పట్టించుకోకండి, కేసులు న్యాయపరంగా ఎదుర్కొందాం, కానీ ప్రజాక్షేత్రంలోకి పోదాం, ప్రజల పక్షం ఉందాం, ప్రజల వైపు పోరాడదామని ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు కోసం టీఆర్ఎస్ పనిచేస్తుంది. ఈ మీటింగ్స్ సందర్భంగా ఏం చెప్తారు సార్ ప్రభుత్వం? ఈ మీటింగు నిజంగా ఇంజనీర్లు అందరూ ఇవాళ మొత్తం అన్ని ప్రజా సంఘాలు మేమందరం కూడా ఇవాళ నీటికి అబద్ధాలు చెప్పి ఇవాళ కృష్ణా గోదావరిలో రావాల్సినటువంటి సరైన వాటాను మీరు సాధించి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మీరు నీళ్ళ గురించి అబద్ధాలు చెప్పకండి. కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి. గవర్నమెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్, గవర్నమెంట్ అనేది కటింగ్ ఉండదండి. రేవంత్ రాగానే మళ్ళీ కొత్త గవర్నమెంట్ అట్లా ఉండదు. మీరు సీట్లు మారచ్చు కానీ విధానాలు మీరు ఏమైనా మార్చుకోవచ్చు, కానీ డెఫినెట్గా మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మా మీద ఆనాడు కసి పెంచుకున్నారు. ఇవాళ అధికారంలోకి వచ్చినా కూడా ఆ కసి కొనసాగుతున్నదని మేము భావిస్తాం.